అడిగాడు, నాన్న నేను ఇప్పుడు 10th క్లాస్ అయిపోబోతుంది, నేను పెరిగి పెద్దవాడిని అవుతాను, ఎలాంటి స్నేహితులు నేను ఎంచుకోవాలి, ఎలాంటి మార్గాన్ని నేను ఎంచుకోవాలి, ఎలాంటి చదువును నేను ఎంచుకోవాలి అని అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను రా, ఆ ఎక్సర్సైజ్ చేస్తే నీకు క్లారిటీ వస్తుంది అన్నాడు. ఏంటి నాన్న అన్నాడు. ఒక మెరిసే రాయి, అది బంగారం కాదు, మెరిసే రాయినిచ్చి ఇది తీసుకుని కాళహస్తిలో ఉన్న కూరగాయల మార్కెట్ బయట రద్దీగా ఉండే ప్రాంతం, దాని బయట పట్టుకున్నచో ఎవరొచ్చినా మాట్లాడకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అంటే తల ఊపు, ఎంత అంటే 2000 చూపించంతే అన్నాడు. వీడు చాలా ఎక్సైట్ అయిపోయి ఆ రాయి తీసుకుని కూరగాయలు రైతు బజార్ బయట అలా నిల్చున్నాడు. కాసేపటికి ఒక పెద్ద మనిషి వచ్చి అడిగాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 200 రూపాయల, నేను ఇచ్చేస్తాను అన్నాడు. వీడు ఒక్క నిమిషం సైగ చేసి నాన్నకు ఫోన్ చేసి, నాన్న 200 రూపీస్ అంటున్నాడు, 200 రూపాయలకి అమ్మేద్దామా అన్నాడు. తండ్రి ఆగరా, నీ ఎక్సర్సైజ్ కాలేదు, ఇప్పుడు ఇదే రాయి తీసుకుని కాళహస్తిలో ఉన్న పెద్ద సూపర్ మార్కెట్, సత్య సూపర్ మార్కెట్ లాంటిది ఉంటుంది కదా, దాని బయట నుంచుని మళ్ళీ ఇదే పని చెయ్యి అన్నాడు. ఈ కుర్రాడు ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి బయట నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతాడా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2000 రూపాయలే కదా, నేను నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే వీడు నాన్నకు ఫోన్ చేసి, నాన్నలో 200 కాదు 2000 అంటున్నాడు, ఇచ్చేద్దామా అన్నాడు. తండ్రి ఆగరా బాబు, నీ ఎక్సర్సైజ్ ఇంకా పూర్తి కాల, ఇప్పుడు కాళహస్తిలో ఉన్న డైమండ్ షోరూమ్, జాయ్ అల్కాస్ లాంటి డైమండ్ షోరూంలోకి వెళ్ళి బయట కాదు, దాని ప్రాంగణం లోపల నుంచుని ఇదే ఎక్సర్సైజ్ చేయండి. ఈ కుర్రాడు మళ్ళీ రాయి పట్టుకుని అక్కడ నుంచున్నాడు. కాసేపటికి ఒక పెద్ద మనిషి కారులో దిగాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2 లక్షల రూపాయల, నేను నీకు ఇచ్చి కొంటాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడిగాడు, నాన్న నేనదే, ఆ రాయి అదే, ఎందుకు ఒకళ్ళు 200 ఇస్తా అంటున్నారు, ఎందుకు ఒకళ్ళు 2000 ఇస్తా అంటున్నారు, ఎందుకు ఒకళ్ళు 2 లక్షలు ఇస్తా అంటున్నారు అని అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, నువ్వు పాజిటివ్ పీపుల్తో ఉండి పాజిటివ్ ఆలోచనతో ఉంటే, మంచి స్కూల్లో చదువుకుంటే నీ విలువ 2 లక్షలు నాన్న, నువ్వు మీడియాకర్ పీపుల్ తోటి మీడియాకర్గా ఆలోచిస్తే నీ విలువ 2000 నాన్న, నువ్వు పిచ్చి ఆలోచనలు నెగటివ్ థాట్స్తో ఉంటే నీ విలువ 200 నాన్న అని చెప్పాడు మాట. తల్లిదండ్రులారా, మన